లో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు అర్ధచంద్రాసన్ లేదా అర్ధచక్రాసన్ విశేషత తెలుసుకుందాం. అర్ధచంద్రుడు ఎట్లా ఉంటాడు? మన శరీరాన్ని అర్ధచక్రంలాగా లేకపోతే అర్ధచంద్రుడిలాగా సగభాగం వెనక్కి వంచేసి అట్లా ఉంచే ఆసనం కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ ఆసనం అండి ఎంత బాగా ఉద్యోగ వ్యాపారస్తులకి కదలకుండా ఎక్కువ గంటలు కూర్చునే వారికి ఉపయోగపడుతుందంటే ఆఫీసులో మీరు చేసుకోవచ్చు, ఏ టైం అయినా చేసుకోవచ్చు. 2-3 గంటలు కూర్చున్నాక నడుము నొప్పి అనిపిస్తున్నది, మెడ నొప్పి అనిపిస్తున్నది, కుర్చీలోంచి లేచి నుంచుని నడుము మీద చేతులు పెట్టేసి వెనక్కి నడుమును విరిచి ఉంచితే ఆ సమస్య వెంటనే తగ్గి ఒక హాఫ్ మినిట్ 1 మినిట్లోనే మళ్ళీ 2 గంటలు మీరు పని చేసుకోగలుగుతారు. అలాగే మెడ నొప్పి నడుము నొప్పి లేని వారు ముందు నుంచి చేస్తే భవిష్యత్తులో ఎన్ని గంటలు కూర్చున్నా రాకుండా రక్షించే బెస్ట్ ఆసన్ ఈ అర్ధచక్రాసన్. ఆస్తమా ఉన్నవారికి, శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉండి లంగ్ కెపాసిటీ తక్కువ ఉన్నవారికి కూడా లంగ్ కెపాసిటీని పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిని బాగా హార్మోన్స్ ఉత్పత్తి చేసే మేల్కొల్పడానికి ఈ అర్ధచక్రాసన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి దీన్ని సులభంగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అర్ధచక్రాసన్ చేసే విధానం చూడబోతున్నాం. ముందుగా 2 కాళ్ళని కొంచెం దూరంగా పెట్టి బ్యాలెన్స్గా నుంచుంటాం. పాదాల మధ్యలో 1 అడుగు దూరం ఉన్నప్పుడు పడిపోకుండా బ్యాలెన్స్ బాగా కుదురుతుందన్నమాట. అసలు 2 కాళ్ళని బెండ్ అవ్వకుండా మోకాళ్ళ దగ్గర శ్రద్ధ వహించాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. 2 అరిచేతుల్ని వీపు వెనక భాగంలో, సీటు పై భాగంలో అక్కడట్లా అరిచేతులు నడుము భాగంలో అట్లా ఆనిచ్చేస్తాం. ఇక ఆ తర్వాత 2 మోక చేతుల్ని లోపలికి నొక్కుంటూ సాధ్యమైనంత వరకు నడుముని మెడని అట్లా వెనక్కి వంచాలి. చూడండి, ఇప్పుడు శరీరం బాగా వెనక్కి వంగేసరికి 7 అంకి వలె శరీరాకృతి వచ్చింది. అలా బెండ్ అవ్వటం వల్ల చూడండి, ముందుకు వంగి ఉద్యోగ వ్యాపారాల్లో కూర్చున్నప్పుడు వచ్చిన ఒత్తిడంతా వెనక్కి వంచటం ద్వారా వెంటనే తగ్గిపోతుందన్నమాట. చేతులు వేళ్ళు పిరుదులకు టచ్ అయ్యేటట్టుగా ఉంటాయి. అందుకని ఇట్లా వెనక్కి వంగినప్పుడు ఆ గుత్తి భాగం దగ్గర కూడా ట్విస్ట్ అవ్వటం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇట్లా 1 నిమిషమో 2 నిమిషాలు కదలకుండా ఉంటాం. మన శరీరం ఎంతవరకు వెనక్కి వంగడానికి అవకాశం ఇస్తే అంతవరకు మనం అట్లా వంగి అదే స్థితిలో కదలకుండా ఉండటం మంచిదన్నమాట. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు సీటు పక్కకు జరుగి అలా నుంచుని ఇలా చేయటంలో నొప్పి వెంటనే తగ్గుతుంది. ఎక్కువసేపు ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న నడుము నొప్పి, మెడ నొప్పి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి చక్కటి అవకాశం వస్తుందన్నమాట. ఇలా ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి సాధారణ స్థితి. ఇప్పుడు అడ్వాన్స్డ్ స్థితి ఇంకొంచెం బాగా వస్తే పూర్ణస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చక్రాసన్ స్ట్రైట్గా నుంచుని 2 కాళ్ళ మధ్యలో దూరం అట్లా పెట్టుకుని 1 అడుగు దూరం, తర్వాత 2 చేతుల్ని గాలి పీలుస్తూ పైకి లేపుతాం. మెల్లగా నడువుని మెడని వెనక్కి చేతుల్ని వెళ్ళనివ్వాలి. అలాగే 1 అర నిమిషం నుంచి నిమిషం సేపు కదలకుండా ఉండగలిగితే మంచిదన్నమాట. పూసల మీద, డిస్కుల పైన, నరాల పైన వచ్చిన ఒత్తిడి పూర్తిగా వెనక్కి వంచడం ద్వారా తొలగిపోతుందన్నమాట. ఇక నడుము నొప్పులు, మెడ నొప్పులు ఉన్నవారు తగ్గించుకోవడానికి, లేనివారు రాకుండా చేసుకోవటానికి ఈ అర్ధచక్రాసన్, చక్రాసన్ ఈ 2 ఈ రకంగా చేస్తే చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. వయసులో ఉన్నవారైతే ఈ విధంగా అడ్వాన్స్డ్ స్థితిని చేయగలుగుతారు, పూర్ణ చక్రాసన్ లాగా. లేనివారు ఇందాక నడుము మీద చేతులు పెట్టి చేసినట్టు చేయొచ్చు అనమాట. ఉండలేనప్పుడు చేతులు తీసేసేయండి, కాళ్ళు పక్కన పెట్టుకుని రిలాక్స్ అవుతారు. ఇక 7-8 గంటల పాటు ఉద్యోగ వ్యాపారాల్లో కదలకుండా కూర్చున్నప్పుడు పూసల మధ్యలో ఉండే డిస్కులు ముందుకి ఎక్కువ ఉంచటం వల్ల ఒత్తిడికి గురవుతున్నాయి. ఇవి వెళ్ళి వెన్నుపాము మీద పడి నరాల్ని ఒత్తుతూ ఉంటాయి. కాబట్టి వెనక్కి వంచే అర్ధచక్రాసనంలో ఈ వెన్నుపాము మీద పడే ఒత్తిడి అంతా మొత్తం ఫ్రీ అవుతుంది. ముందుకు వంగినందు బ్యాక్ మజిల్ స్టిఫ్నెస్ వల్ల తగ్గి, బ్యాక్ బెండింగ్ వల్ల మజిల్స్ అన్నీ, నర్వస్ అన్నీ బాగా రిలాక్స్ అవుతాయి. కాబట్టి మీ పని సామర్థ్యం పెరగడానికి అర్ధచక్రాసన్ బాగా అభ్యాసం చేయండి. ఉదయం సాయంకాలం ఆఫీసుల్లో రోజుకు 2-3 సార్లన్నా రిపీట్ చేయాలి అర్ధచక్రాసన్ అని ఉద్యోగ వ్యాపారస్తులందరూ గుర్తుపెట్టుకోండి. నమస్కారం.